హాయ్ నమస్తే, దిస్ ఈజ్ అర్జున్. వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫిల్మ్ లైన్. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు పుష్ప ది రైజ్, పుష్ప ద రూల్. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రాలకు ప్రత్యేకత గుర్తింపును తెచ్చాయి. అల్లు అర్జున్ టాలెంట్, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి ఈ సిరీస్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పుష్ప 2 ద రూల్ 2024 చివరిలో విడుదలై థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం వసూళ్లలో 1800 కోట్లను దాటేసి టాప్ రికార్డును కూడా అధిగమించడం విశేషం. పుష్ప సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో ఐటమ్ సాంగ్స్ ఒకటి. మొదటి భాగంలో సమంత, రెండో భాగంలో శ్రీలీల గ్లామరస్ పెర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండేలా చేసింది. తాజాగా ఈ సిరీస్ లో మూడో భాగం పుష్ప 3 ద ర్యాంపేజ్ గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఆంగ్ల మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు. ఐటమ్ సాంగ్స్ డాన్సర్లు మాత్రమే కాకుండా ఆ పాటలో ఉన్న ఎమోషన్ ని తెరపై కనిపించేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పారు. సమంత, శ్రీలీల వంటి అగ్ర కథానాయకులు ఈ తరహా పాటల్లో నటించడం ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సర్ మాత్రమే కాకుండా ఆమెలో శ్రీదేవి గ్రేస్ కనిపిస్తుంది. ఈ పాటకు ఆమె సరైన ఎంపికగా నిలుస్తుందని నా అభిప్రాయం అని దేవిశ్రీ వెల్లడించారు. గతంలో కాజల్, పూజా హెగ్డే నేను కంపోజ్ చేసిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. వారు ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారే అని దేవి తెలిపారు. ఇక పుష్ప 2 లోని కిసిక్ పాటకు అందరి నుండి విశేష స్పందన వచ్చింది. ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ కావడానికి డాన్స్ ముఖ్య కారణమని దేవిశ్రీ గుర్తు చేశారు. ఇక పుష్ప 3లో కూడా ఐటమ్ సాంగ్ కోసం దృశ్యపరమైన అద్భుతత అవసరమని దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. జాన్వీతో పాటను మరింత వైభవంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇప్పటికే పుష్ప 3 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2 భాగాలు అందించిన భారీ విజయాల తర్వాత మూడో భాగం థియేటర్లలో ఒక సంచలనం అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానమే లేదని ఫ్యాన్స్ ఓ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.